హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీజాని. అత్తయ్య, నేనైతే ఈరోజు జంతికలైతే ప్రిపేర్ చేస్తున్నాము. అదంతా కూడా ఫుల్ ప్రాసెస్ ఈ లాంగ్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ముందుగా మన వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. పండగకి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కదా! ఇంకా పిండి వంటలు చేయడానికైతే కుదరలేదు. అత్తయ్య ఒక్కటే కూడా చేసుకోలేదు కదా అని చెప్పి వచ్చిన తర్వాత మనిద్దరము చేద్దాము అని చెప్పేసి అత్తయ్యకైతే చెప్పాను. సంక్రాంతి పండగకి ముందే పిండి వంటలు చేద్దాము అనుకున్నాము. కానీ పిల్లలకి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కుదరలేదు. ఇంకా అమ్మ అయితే నా కోసం చెక్కలు అలానే గవ్వలు అయితే ప్రిపేర్ చేసింది కదా! ఇంకా పిండి వంటలు చేయొద్దులే అనుకున్నాము. కానీ మామయ్య ఇంకా అరిసెలు అలానే ఇలా చక్రాలు అయితే చేద్దాము అన్నారని చెప్పేసి ఇంకా మొదలు పెట్టేసేసాము. పిండి వంటలు చేయాలంటే పండగతో ఏం పని ఉందిలే, సరే పిండి వంటలే కదా చేసేద్దాము అని చెప్పేసి అత్తయ్య నేనైతే ఫిక్స్ అయిపోయాము. ఈ రోజైతే అంటే ఫస్ట్ రోజు ఇలా చక్రాలైతే చేద్దామని చెప్పేసి చక్రాలకైతే రెడీ చేస్తున్నాము అంతా కూడా. అరిసెలు కూడా చేయమన్నాడు మామయ్య. ఇంకా అవైతే ఒక 2 డేస్ ఆగి చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ చక్రాలైతే చేస్తున్నాము. అన్నట్టు మీ సైడ్ వీటిని ఏమంటారు? మేమైతే చక్రాలు అంటాము. కొంతమంది మురుకులు, చక్రాలు, జంతికలు అంటారు కదా! మా సైడ్ అయితే జంతికలు అలానే చక్రాలు అంటాము. ఎక్కువ శాతం చక్రాలు అనే అంటారు. ఇంకా మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. పెద్ద బాబునేమో స్కూల్‌కి పంపించేసాము. చిన్న బాబునేమో నిద్రపుచ్చేసాము. ఇంకా వాళ్ళిద్దరూ లేకుండా మేము చూసి ఇలా ఈ టైంలో ఇంకా పొయ్యి పెట్టుకుని అంటే ఫస్ట్ ఉంది కదా! ఆ పొయ్యి కాకుండా ఇటు పక్కన అంటే ఎదురుగా ఒక పొయ్యి పెట్టుకుని చేసాము. అటుపక్క ఒక పొయ్యి ఉంది కానీ ఇంకా దాని మీద అయితే అంటే చేయడానికి, తీయడానికి అదంతా రాదని చెప్పేసి ఇలా అయితే చేసాము. జంతికలు తయారు చేసుకోవడానికి ఇందులోకి కావాల్సిన పదార్థాలు అలానే ఏమేం పిండిలు కలిపామో అవంతా కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుని నీట్‌గా 2, 3 సార్లు అయితే కడిగేసి వాటిని ఎండలో ఎండపోసిన తర్వాత ఆరిపోతాయి కదా! ఆ బియ్యం తడిగా లేకుండా చూసుకుని మిల్లుకి ఇచ్చామనుకోండి ఈ విధంగా మనకి బియ్యం పిండిలాగా అయితే చేసిస్తారు కదా! ఇంకా ఆ బియ్యం పిండినైతే మేమైతే 2 కేజీల బియ్యం పిండినైతే తీసుకున్నాము. అలానే పుట్నాల పప్పు అంటారు చూసారా? మనం చట్నీలలోకి వాడతాము. ఆ పప్పునైతే తీసుకున్నాము. అందరూ శనగపిండి అయితే వాడతారు కదా! శనగపిండి అయితే చిన్న పిల్లలున్నారు. అలానే గ్యాస్ వస్తుంది అని చెప్పేసి మేమైతే శనగపిండిని స్కిప్ చేసి ఇలా పుట్నాల పప్పు పిండినైతే వేస్తున్నాము. 2 కేజీల బియ్యం పిండికి అర కేజీ పుట్నాల పప్పు పిండినైతే తీసుకున్నాము. ఈ పిండి కూడా మేము ఎలా తయారు చేసామంటే, అంటే మనం పుట్నాల పప్పు తెచ్చుకుంటాం కదా! వాటిని ఇంకా మెత్తగా మిక్సీలో వేసేసి మేమే పిండిలాగా గ్రైండ్ చేసేసుకున్నాము. అందరూ శనగపిండి వేస్తారు కదా! ఇలా పుట్నాల పప్పు పిండి వేస్తే ఎలా ఉంటాయో, టేస్ట్ ఎలా ఉంటాయో అంటే ఎక్కువ రోజులు ఉంటాయో, ఉండవో అనైతే అసలు కంగారు పడకండి. చాలా బావుంటాయి టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నచ్చుతాయి. అలానే పెద్దవాళ్ళు మనం తినలేక అంటే గ్యాస్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు కదా! చక్రాలు తిన్నప్పుడు. అలాంటి వాళ్ళకి కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే యూజ్ అవుతుంది చక్కగా శనగపిండి లేకుండా ఇలా చేసుకోవచ్చు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మంచిగా ఇలా పిండి మొత్తాన్ని కూడా బియ్యం పిండిని అలానే శనగపిండిని రెండిటిని కూడా జల్లించేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పునైతే వేసుకుంటున్నాము. మనం టేస్ట్‌కి తగ్గట్టుగానే చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం టైం పడుతుంది కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అసలు చాలా అంటే చాలా ఈజీగా. ఈసారి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇందులోకి ఒక 2, 3 స్పూన్‌లయితే కారంని కూడా యాడ్ చేస్తున్నాము. చూసారు కదా! మేమైతే ఇంట్లో ఉండే నార్మల్ కారంనే యూజ్ చేస్తున్నాము. అంటే మనం కూరల్లోకి వాడతాం కదా! ఆ కారంనే యూజ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు గనక కారం ఫ్లేవర్ నచ్చలేదు అనుకోండి, చక్కగా పచ్చిమిరపకాయలుంటాయి కదా! వాటిని మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే వాము ఉంటుంది కదా! వాముని కూడా ఈ విధంగా చేతితో నలిపేసి వేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలకని చెప్పేసి వేస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా వేసుకుంటున్నాము మేమైతే. మీరైతే స్కిప్ చేసేసుకోవచ్చు. వాము వేసుకోవడం వల్ల అరుగుదల ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే వాము వేస్తున్నాము. మాకు ఇంకా పిల్లలు తింటారు. అలానే మేము కూడా అంటే మా అత్తయ్య వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పేసి వామునైతే యూజ్ చేశాము. వాముని యూజ్ చేయడం వల్ల ఫ్లేవర్ కూడా బావుంటుంది. చక్రాలన్నవి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మొత్తము కూడా పిండ్లన్నీ కూడా అంటే పిండిలో మొత్తం ఇలా ఇంగ్రీడియెంట్స్ వేసుకున్నాం కదా! ఆ ఇంగ్రీడియెంట్స్ మొత్తము కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ వేసాము. అసలు ఏమీ వేయలేదు. నాకు తెలిసి చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అలానే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి ఎలాంటి వాటికైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అంటే ఒక్కరున్నా కూడా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అంటే గ్యాస్ పెట్టుకుని ఇంట్లో ఒక్కరమేమున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పద్ధతిలో గనక చేసుకున్నాము అనుకోండి.
గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళనైతే పిండిలో వేసేసి కలిపేసుకుంటున్నాము. చేతితో కలపడానికి అంటే కాలుతుందని చెప్పేసి మేమైతే ఇలా గరిటెతోనే ముందు కలుపుతున్నాము. కొద్దిగా పిండి మొత్తము కూడా కలిసిన తర్వాత నెక్స్ట్ చేతితో కలుపుకుందామని చెప్పేసి గరిటెతోనే కలిపేస్తున్నాము. వేడి నీళ్ళు చూసారా, మరీ అంత వేడిగా ఉండకూడదు, మరీ అంత చల్లగా ఉండకూడదు, మీడియంలో ఉంటే సరిపోతుంది. ఇలా గనక చేసుకున్నామనుకోండి పిండి అంటే చక్రాలు కూడా బావుంటాయి టేస్ట్. వేడి నీళ్ళన్నీ ఒక్కసారే వేసేసుకోకుండా చక్కగా చూసుకుంటూ అంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఎన్ని వాటర్ పడతాయి, ఎంత పడుతుంది అని చెప్పేసి చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఒక స్టీల్ గిన్నెతో మాకైతే 2 స్టీల్ గిన్నెలు పట్టినాయి. వేడి నీళ్ళే పోసాము. మాకైతే అన్ని నీళ్లు పట్టాయి. ఇంకా మొత్తము కూడా ముద్దలాగా అయితే కలిపేసుకున్నాము. పిండిని ఒక ముద్దలాగా అయితే చేసుకున్నాం కదా, దాని మీద ఏదో ఒక క్లాత్ కప్పి ఉంచితే పిండి అన్నది మనకి పొడిబారిపోకుండా ఉంటుంది. చక్కగా ఏదైనా ఒక క్లాత్ అయితే కప్పుకోండి. ఒకవేళ తడిదైనా పొడిదైనా ఏదో ఒకటి మనం క్లాత్ కనుక కప్పుకున్నాం అనుకోండి, పైన లేయర్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ ఏమీ కప్పకుండా వదిలేసామనుకోండి, అంటే పైనంతా కూడా ఎండిపోయినట్టుగా అలా అవుతుందని చెప్పేసి అలా చెప్తున్నాను. ఒక్కసారి పొయ్యి దగ్గర కూర్చున్న తర్వాత ఇంకొకసారి లెగవకూడదని చెప్పేసి అన్నీ కూడా తెచ్చేసి మా దగ్గర అన్నీ కూడా అంటే మా దగ్గరే అందుబాటులో ఉండేలాగా పెట్టుకున్నాము. అంటే ఏమేమి కావాలి అన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నాము. ఇంకా మేమైతే అత్తయ్య అయితే పొయ్యి ముట్టిచ్చేసింది. తర్వాత నేనైతే బాండీ పెట్టేసేసి తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే పక్కకు పెట్టాను, ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. మా అత్తయ్య ఇక్కడైతే దిష్టి తీస్తున్నారు కదా, అదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పిండి వంటలు మొత్తము కూడా సవ్యంగా జరగాలని చెప్పేసి ఇలా దిష్టి తీస్తారు. మనం పిండి ముద్దలాగా చేసాం కదా, ఆ ముద్దలో నుండి కొద్దిగా ఒక చిన్న అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుని చక్కగా పొయ్యి చుట్టూ అంటే ఆ మూకిడి ఉంది కదా, దాని చుట్టూ తిప్పేసేసి పొయ్యి దగ్గర 3 మూలలా కూడా పెడితే సరిపోతుంది. ఇలా పెడితే కనుక మనకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పిండి వంటలు అయ్యేంత వరకు చాలా క్షేమంగా జరుగుతాయని చెప్పేసి ఇలా నమ్ముతారు పెద్దవాళ్ళందరూ. మాకైతే ఇలాంటివి ఎప్పటి నుండో ఆచారంగా వస్తున్నవి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ముందుగా పిండి వంట ఒకటి ఆయిల్‌లో వేయాలంటే ఒక చిన్న పప్పలాగా అంటే మనకి చెక్క ఉంటది కదా, అలా ఆ షేప్‌లో చేసుకొని కొద్దిగా మందంగా నూనెలో వేసేసుకొని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసేయాలి. అంటే పొయ్యి పక్కన ఒక రాయి మీద పెట్టేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఏమైనా సరే ఇంకా నూనెలో వేయడం స్టార్ట్ చేయాలి. ఆ ప్రాసెస్ మొత్తము కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నేను, అత్తయ్య అయితే పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసేసాము. చెప్పాను కదా, మాది చక్రాలు గిద్దలులాగా నొక్కుతాం కదా, అదైతే కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది అని చెప్పేసి దానివల్ల మాకు కొద్దిగా లేట్ అయింది. కొద్దిగా కాదులేండి, చాలా లేట్ అయింది. మేము అరిసెలు కూడా చేద్దాము అనుకుంటున్నాము. ఒక 1 వీక్‌లో అయితే చేస్తాము. ఒకవేళ చేస్తే గనక అది కూడా రెసిపీ షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. నేను అర్థమయ్యేలాగానే చెప్తాను. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోండి, నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎలా చేసుకోవాలో ఒకసారి ఫుల్ ప్రాసెస్ అయితే మాకు చెప్పండి అని చెప్పేసి పెట్టినా కూడా మేము ఎలా కలుపుకున్నామో అవంతా కూడా సేమ్ మీకు యాజ్ ఇట్ ఈస్‌గా నేనైతే కామెంట్ మీకు రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. అందరూ ఒకేలాగా చేయాలనైతే ఏమీ లేదు కదా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తూ ఉంటారు. మేము చేసే పద్ధతి ఇదే. ఇంక అదే మీకు చూపిస్తున్నాము. ఇక్కడ అత్తయ్య ఏమో నొక్కుతున్నారు. ఇంక నేనైతే అంటే చక్రాలన్నీ కూడా నూనెలో వేయడం అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే నూనెలో నుండి తీయడము, ఇంకా పక్కకు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాను. అత్తయ్య ఎక్కువ శాతం పొయ్యి దగ్గర అయితే వేడి దగ్గర కూర్చోలేకపోతుంది. అందుకని చెప్పేసి పిండి వంటలు అన్నవి సగం ఆపేసాము. చూడడానికి బాగానే కనిపించినా అత్తయ్యకి అంతగా హెల్త్ అయితే బాగోదు. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు కూడా పిండి వంటలు చేయొద్దులే అని చెప్పేసి అనుకున్నాము. నా ఒక్కదాని వల్ల కూడా అవ్వదు కదా, అంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంకా పిండి వంటలు చేయాలంటే అస్సలు కుదరదని చెప్పేసి ఇంకా అత్తయ్యని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేనైతే వద్దులే అనేసి అలాగే వదిలేసాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, అక్కడే కొన్ని చేసుకొద్దామని చెప్పేసి చేసుకొచ్చాను. కానీ వాళ్ళకైతే ఇంకా అవి సరిపోయేలాగా లేవంట. ఇంకా మా మామయ్య అయితే అడుగుతున్నారంట. ఫస్ట్ అరిసెలు అయితే అడుగుతున్నారు. అరిసెలు అయితే మా మామయ్యకి ఇష్టము. ఇంకా అందుకని చెప్పేసి సరే అరిసెలు చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సరే ముందు చక్రాలు కూడా చేద్దాము. ఇంకా మా చిన్నోడు కూడా అడుగుతున్నాడు, అంటే మా బన్నీ ఉన్నాడు కదా, వాడు కూడా అడుగుతున్నాడు చక్రాలు కావాలమ్మా, చక్రాలు కావాలి అని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి వాడు కూడా అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్య వాళ్ళకి కూడా ఏమీ లేవు కదా పిండి వంటలు. నేను కూడా ఎక్కువగా ఏమీ చేసుకురాలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అమ్మ చేస్తానంది కానీ ఎందుకు అమ్మకి కూడా హెల్త్ బాగోవడం లేదు, అంటే కళ్ళు ఏవో నొప్పులు వస్తున్నాయంట, దానివల్ల చేయలేకపోతుందని చెప్పేసి ఆవిడ ఇంట్లో పని చేసుకోవడానికి కూడా అమ్మ కూడా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేనే ఇంకా వద్దమ్మా, ఏవో నువ్వేమైనా చేసుకుంటే దానిలోనే మాకు కొద్దిగా పెట్టు చాలు అనేసి అన్నాను. అమ్మ అయితే ఇంకా చెక్కలు చేస్తాను అని చెప్పేసింది కదా, చెక్కలు చేసింది. తర్వాత అంది ఇంకా బన్నీకి స్వీట్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి గవ్వలు కూడా చేసింది. ఇంకా వాడి కోసం అని చెప్పేసి గవ్వలు చేసింది. మళ్ళీ ఇప్పుడేమో అత్తయ్యని అరిసెలు అడుగుతున్నాడు, అరిసెలు తింటాను అని చెప్పేసి.
మా మావయ్య అడుగుతున్నాడు కదా! ఇంక అవన్నీ చూసి వాడు కూడా అరిసెలు తింటానమ్మా, అరిసెలు చేయండమ్మా అని అడుగుతున్నాడు. వాళ్ళ కోసమే ఇంక ఈ పిండి వంటలన్నీ తాత, మనవళ్ళ కోసమే చేస్తున్నాము. మొన్నైతే ఎవరో ఒకరు కామెంట్ చేశారు. "మీ అత్తయ్య మీరు బాండింగ్ బావుంది కదా! మరి ఎందుకు మీరు వేరుగా ఉంటున్నారు?" అని చెప్పేసైతే కామెంట్ చేశారు. మేము అంటే నేను చాలా సార్లు చెప్పాను. మేము ఎందుకు వేరుగా ఉంటున్నాము అని చెప్పేసి. మేమంత వేరుగా అయితే ఏమీ ఉండట్లేదు. ఎందుకంటే నార్మల్‌గా అత్తయ్య వాళ్ళు వెనకాలుంటారు. మేము ముందుంటాము అంతే. మొత్తము కూడా మాకు ఒకటే ఇల్లు. మీరు చూస్తారు కదా నా వీడియోస్‌లో మొత్తము ఒకటే ఇల్లు. వాళ్ళు మాతో ఉంటారు. మేము వాళ్ళతో ఉంటాము. కాకపోతే ఓన్లీ ఫుడ్ వండుకోవడం మాత్రమే మేము ఎవరికి వాళ్ళం సెపరేట్‌గా అయితే వండుకుంటున్నాము. ఇది కూడా ఎందుకంటే మాకు టైమింగ్స్ అనేవి సెట్ అవ్వడం లేదు. అత్తయ్యకి, నాకు ఇంకా అత్తయ్యకి హెల్త్ బాగోట్లేదని చెప్పాను కదా! ఇంక అందుకని చెప్పేసి ఆవిడకి హెల్త్ బాగోవడం లేదు. నేను పిల్లల్ని చూసుకుంటూ నేను అన్ని పనులు చేసుకోవాలంటే కుదరడం లేదని చెప్పేసి ఇలా అయితే వేరుగా ఉంటున్నాము. అంతేకానీ మేమైతే మాకు డిస్టెన్స్ ఏమీ లేదు. అందరం బానే ఉన్నాము. మీరన్నట్టుగానే మా ఇద్దరి బాండింగ్ బావుంది కదా! అందుకని చెప్పేసి ఇన్ని రోజులు కూడా ఇలాగే ఉంటున్నాము. వేరుగా ఉంటున్నాము అంటే అంత సెపరేట్ అయితే ఏమీ కాదు. నార్మల్‌గా అంటే ఎవరికి వాళ్ళం వండుకోవడం మాత్రమే. ఆ వండుకున్నవి కూడా అన్నీ షేర్ చేసుకుంటూనే ఉంటాము. అత్తయ్యకి బాగోకపోతే నేను వండుతాను. నాకు బాగోకపోయినా కూడా అత్తయ్య ఒక్కొక్క రోజు వంట చేసి పెడుతుంది. ఇలా ఇద్దరము కూడా సర్దుకుంటూ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. నేను ఒక్కటి చెప్తాను వింటారా? అందరము మంచిగా ఉన్నా, మంచిగా లేకపోయినా అందరము బావున్న టైంకే మనం అందరము కూడా అంటే ఎవరికి వాళ్ళం ఉన్నామనుకోండి ప్రశాంతంగా ఉండొచ్చు. అదే ఎవరికి వాళ్ళం ఏదో ఒక మాట అనుకుని, ఎవరో ఒకళ్ళం పోట్లాడుకుని ఇలా వేరుగా ఉన్నామనుకోండి అది ఇంకా మన మధ్య దూరాన్ని పెంచేస్తుందని చెప్పేసి మేమైతే ఒక్కటి ఆలోచించుకున్నాము. ఈ జనరేషన్‌లో అందరూ కూడా అంటే వేరు వేరుగా ఉంటున్నా కూడా మేము ఇన్ని రోజులు కలిసే ఉంటున్నామంటే అత్తయ్య, నేను ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్లే. కానీ ఎందుకో మాకు అంటే ఫ్యూచర్‌లో మనకి ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఇలా వేరుగా ఉంటే బావుంటుంది. మనం ఒకే ఇంట్లో ఉందాము. ఎవరికి వాళ్ళం సెపరేట్‌గా వండుకుందాము అని చెప్పేసి ఇలా అయితే ఉంటున్నాము. ఎవరికైనా తప్పుగా అర్థమైతే సారీ. ఎందుకంటే నేను నా విధానంలో నేను చెప్పాను. ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే మొన్న కామెంట్ వచ్చిందని చెప్పాను కదా! ఇలాంటివి మళ్ళీ ఎన్నో కామెంట్స్ రేజ్ చేస్తారు అని చెప్పేసి ఒక వీడియో మనకి ఎలాగో ఇప్పుడు అత్తయ్య ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. చక్రాలైతే చూసారా ఎంత బాగా వచ్చాయో చక్కగా వచ్చాయి కదా! ఇంకా మధ్య మధ్యలో మా మామయ్య కూడా మాకు హెల్ప్ చేశారు. చూసారు కదా! మేమైతే ఇంక అన్నీ కూడా నూనెలో వేసినవి ఒక పక్కకి తీయడము, ఆ పక్క నుండి మళ్ళీ నూనంతా కిందకి దిగేసిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోవడం ఇలా చేస్తున్నాం కదా! ఆ బౌల్‌లో పెట్టినవి సరిగ్గా మూత పెట్టకుండా ఉంచాలంట. అంటే కొద్దిగా అప్పుడే వండిన చక్రాలు కదా! మొత్తము కూడా మూత పెట్టేసేయకూడదంట. కొద్దిగా గాలికి అలా పెట్టమని చెప్పిందని చెప్పేసి మూత అలా కొంచెం తీశాను. ఇక్కడ నేను కూడా ఇంకా ట్రై చేశాను ఆయిల్‌లో వేద్దామని చెప్పేసి. నాకైతే అస్సలు కుదరలేదు. నార్మల్‌గా అయితే వస్తదంట. ఇంక ఇప్పుడైతే అది మిషన్ అయితే సరిగ్గా లేదని చెప్పేసి అంటే అది నొక్కడానికి చాలా కష్టమైపోతుంది. నేను చూసారా ఎంత కష్టపడిపోయానో. అత్తయ్య అయితే ఇంక అలాగే మెల్లగా నొక్కుతూ ఉంది. ఇంక నేనైతే ఆయిల్‌లో నుండి తీయడం, వేయడం ఇవే పనులు చేశాను చాలా సేపయితే. ఇప్పుడైతే ఇంక లాస్ట్‌కొచ్చేసిన తర్వాత అత్తయ్య అయితే ఇంక కింద కూర్చుందిలే అని చెప్పేసి నేను వేద్దాము ఒక వాయి అయినా సరే అని చెప్పేసి వెళ్ళాను. కానీ అస్సలు సెట్ కాలేదు. అత్తయ్య వేస్తేనే బాగా వచ్చాయని చెప్పేసి ఇంక అత్తయ్యనే మళ్ళీ కూర్చొని వేయమని చెప్పాను. మధ్య మధ్యలో మామయ్య కూడా హెల్ప్ చేశారని చెప్పాను కదా! మామయ్యే ఎక్కువ శాతం వేశారు. మా అత్తయ్యేమో చక్రాల గిద్దలో పిండి పెట్టిచ్చింది. ఇంక నేనేమో చక్రాలు అంటే మా మామయ్యేమో దానిలోకి ఆయిల్‌లోకి మొత్తము కూడా నొక్కడము అదంతా కూడా చేశారు. నేనేమో ఇంకా ఆయిల్‌లో నుండి తీయడము, దాంట్లో వేయడము ఇలా అన్నీ కూడా చక్రాలు సర్దడము, ఇంకా పైనేమైనా పనులుంటే అవి చేయడము ఇలాంటివన్నీ కూడా చేశాను. ఇంకా ఫైనల్‌గా మా చక్రాలు చేయడం అయితే సగం పైగానే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా! మేమైతే ఈ డబ్బాలో అయితే పెట్టుకుంటున్నాము. ఒక స్టీల్ డబ్బాలాగా ఉంది కదా! ఒక స్టీల్ క్యాన్ లాగా ఇంకా దానిలో అయితే పెట్టుకుంటున్నాము. దీనికి ఒక చరిత్రే ఉందంట. మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ చిన్న పిల్లలప్పుడు అంటే మా అత్తయ్యకి 14 ఇయర్స్ ఉన్నప్పుడు కొనుక్కున్నారంట. ఆ టైం నుండి ఈ టైం వరకు ఇది ఇలా పిండి వంటలు చేసుకున్నప్పుడు వాడుకోవడానికి ఇది వాడుకుంటున్నారు ఇప్పటి వరకు. అంటే చెక్కలు చేసినా, చక్రాలు చేసినా, అరిసెలు చేసినా, ఏ పిండి వంటలైనా సరే, కజ్జికాయలు చేసినా అన్నీ కూడా ఇంక ఇందులోనే పెట్టుకునేవాళ్ళంట అప్పట్లో. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారు. అయినా ఇప్పటికి, అప్పటికి చాలా డిఫరెన్స్ ఉందిలేండి. ఎందుకంటే అప్పట్లో ఏమైనా పిండి వంటలు చేస్తున్నారు అంటే చాలు ఒక 10 మంది అక్కడే ఉండి చక్కగా మాటలు చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఎవరికి వాళ్ళు ఉండకుండా చక్కగా వచ్చి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండట్లేదు. ఒక్కరే అయినా సరే ఒక్కళ్ళే వండేసుకుంటున్నారు. అంటే రోజులు మారిపోయిన కొందికి మనుషులకి దూరం కూడా పెరిగిపోతుంది కదా! సరే అదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ నాకొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే, నన్ను చిన్నప్పుడు అసలు అమ్మ వాళ్ళు కానీ, ఇలా పిండి వంటలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా పిండి వంటల దగ్గరికి అసలు రానిచ్చేవాళ్ళు కాదు. ఆయిల్ ఉంటుంది, మాట్లాడకూడదు, ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తుంది ఇలా అంటారు కదా! ఇలాంటి వాటికి అస్సలు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి నేనే పిండి వంటలు చేసే అంటే స్టేజ్‌కొచ్చేసాను.
నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అస్సలు మా అమ్మ అయితే పిండి వంటలు చేస్తుంటే దగ్గరకు రానిచ్చేది కాదు అసలు. వెళ్ళిపోయి ఆడుకో అని చెప్పేది. అలాంటిది ఇప్పుడు నేనే పిండి వంటలు చేస్తున్నాను. పిండి వంటలు చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్‌కి అయితే వచ్చేసాయి. ఇంకా ఇవి 1, 2 ఉంటే ఇంకా నేనే చేస్తున్నాను. అత్తయ్య అయితే ఇంకా అన్నీ కూడా గిన్నెలుంటే అవన్నీ కూడా అత్తయ్య దగ్గర పెట్టేశాను. ఇంకా అత్తయ్య అయితే తోమేస్తూ ఉంది. అంటే ఆయిల్ వాయినవి అన్నీ కూడా ఉన్నాయి కదా అక్కడ. మేము వాడినవన్నీ గిన్నెలు, గరిటెలు అన్నీ కూడా ఇంక అత్తయ్య తీసుకెళ్ళిపోయి కడిగేస్తుంది. ఇంక ఇది లాస్ట్ వాయ. ఈ ఒక్క చక్రం వేస్తే ఇంక అయిపోయినట్టే. ఇది ఫస్ట్‌లో వేసాము. అంటే మిషన్ పని చేయట్లేదు అన్నాను కదా! దానివల్ల ఇంకా బుక్ మీద అయినా వేద్దామని చెప్పేసి బుక్ మీద వేసాము. మాకైతే వర్కౌట్ అవ్వలేదు. అతుక్కుపోతున్నట్టుగా అయింది. ఇంక అందుకని చెప్పేసి ఇంకా నార్మల్‌గానే చేతితో తీసేసి ఆయిల్‌లో అయితే వేశాను. చూసారు కదా! మా పిండి వంటలైతే క్షేమంగా మంచిగా అయిపోయింది. నాకైతే ఆయిల్ దగ్గర వంటలు చేయాలంటే ఆయిల్ ఉన్న చోట కొద్దిగా భయంగానే ఉంటుంది. ఏదో నార్మల్‌గా ఇంట్లో వంటలైతే చేసుకుంటున్నాం కానీ ఇంతింత ఆయిల్ పెట్టుకుని ఇలా వంటలు చేయాలంటే కొద్దిగా భయంగానే ఉంటుంది. అది కాకుండా మొన్న యూట్యూబ్‌లో ఒక సంఘటన అయితే చూశాను. దానివల్ల ఇంకా కొంచెం భయం అనిపించింది. అసలు దగ్గరికి కూడా వెళ్ళాలనిపించలేదు. అయినా తప్పదు కదా! కొన్ని కొన్ని చూసినా కూడా డేర్ చేయాల్సిందే. ఇంకా అంటే మన అత్తయ్య వాళ్ళది, అమ్మ వాళ్ళది అందరి స్టేజ్ అయిపోయింది. ఇంకా మన స్టేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం మన పిల్లలకి చేసి పెట్టడము, అలానే మనం అందరికీ నేర్పించడము, ఈ స్టేజ్‌కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి నేను కూడా అన్నీ నేర్చుకుంటున్నాను. పిండి వంటలైతే మొత్తం వేయడము, తీయడము అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంక నేనైతే ఆయిల్ మొత్తము కూడా పొయ్యి మీద నుండి కింద పెట్టేశాను. ఆయిల్ పొయ్యి మీద నుండి కింద పెట్టడానికి చాలా సేపు పట్టింది. అంటే కొద్దిగా నిదానంగా గట్టిగా పట్టుకుని కింద పెట్టేశాను. దేవుడి దయ వల్ల చక్కగా మా పిండి వంటలైతే కంప్లీట్ అయిపోయాయి. చూసారు కదా! ఇంకా వంటలు మొత్తము కూడా కంప్లీట్ అయిపోయి, ఇంకా పొయ్యి మీద అయితే అలా ఖాళీగా ఎందుకని చెప్పేసి మండుతూ ఉంది కదా! ఇంకా పిల్లలు ఎలాగో స్నానం చేస్తారు సాయంత్రం అని చెప్పేసి పొయ్యి మీద నీళ్ళైతే పోస్తున్నాను. ఇంకా పొయ్యి మీద నీళ్ళు పెట్టేసామనుకోండి పిల్లలకి స్నానాలు అన్నీ కూడా చేపిచ్చొచ్చు. మేము మధ్యాహ్నం 2 గంటలకి అలా అయితే స్టార్ట్ చేశాము. మాకు మొత్తం అయిపోయేసరికి 4:30 అలా అయితే అయ్యింది. నార్మల్‌గా ఇంకా సాయంత్రం పనులు చేసుకునే టైం అయితే అయ్యింది. ఇంకా అన్నీ కూడా పనులన్నీ మళ్ళీ వెంటనే కంప్లీట్ చేసేసుకున్నాము. అంత అలసట అయితే ఏమీ రాలేదు. మేము 2 కేజీల పిండే చేసాం కదా! నార్మల్‌గా చేసేసినట్టుగా అనిపించింది. అంటే మళ్ళీ ఇంకొకసారి చేసుకుందాము. అన్నీ కూడా ఒక్కసారే పెట్టుకున్నామనుకోండి, మళ్ళీ పిల్లలు వచ్చేసే టైం అయిద్ది. అలానే చిన్న బాబు కూడా పడుకున్నాడు కదా! వాళ్ళు లేస్తే కూడా ఇబ్బంది పెడతాడని చెప్పేసి, మేమైతే ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత, వాడు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇలా చేద్దామని చెప్పేసి ఇలా కొద్దిగానే చేసుకున్నాము. ఒకవేళ ఇవి గనక మళ్ళీ కంప్లీట్ చేసేసారనుకోండి, తినేసిస్తే గనక మళ్ళీ ఇంకొక రోజు ఒక నెల ఆగి మళ్ళీ చేసుకుందాము. ఏమైద్ది పిండి వంటలే కదా! పిండి వంటలకి పండగతో పనేముందిలే. ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అని చెప్పేసి అత్తయ్య అయితే ఇలా అంది. అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా! ఒక్కసారి అంత పిండి కలిపేసుకుని వేయడానికి నానా ఇబ్బంది పడే బదులు చక్కగా ఒకసారి చేసుకుని మళ్ళీ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేసుకుందాంలే అని చెప్పేసి నేను కూడా అత్తయ్య చెప్పినట్టుగానే చేశాను. ఇంకా అన్నీ కూడా ఇంకొకసారి అంటే ముందు వాయిలో అవి డబ్బాలో వేసేసాను కదా! రెండవ వాయిలోవి కూడా ఇంకా తీసేసి డబ్బాలో అయితే వేస్తున్నాను. ఇంకా ఆయిల్ మొత్తము కూడా ఇక్కడ చిల్లుల గిన్నె ఉంటది కదా! ఆ గిన్నెలో అయితే పెట్టాము. ఫస్ట్ నూనెలో ఉండి దేవేసి ఆ చిన్నుల గిన్నెలో వేస్తే కింద ఏమైనా ఆయిల్ ఉంటే కిందకి కారిపోతుందని చెప్పేసి అస్సలు ఆయిలే పీల్చలేదు. ఎక్కువ ఆయిల్ పీల్చలేదు. నార్మల్‌గా అయితే మాట్లాడుకుంటూ ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అంటారు కదా! కానీ అస్సలు ఆయిల్ అయితే పీల్చలేదు. మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఈ రోజుకి ఇలా మా పిండి వంటలు చేయడం అయితే కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి పండగ రాకముందు నుండి చూస్తున్నాను వీడియోస్‌లో అంటే యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ అందరూ కూడా టీ పెట్టుకుని టీలో మనకి చక్రాలు ఉంటున్నాయి కదా! అంటే ఇప్పుడు మేము చేసాం కదా! అవైతే వేసుకొని తింటున్నారు. సరే నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాను. మా సైడ్ ఇలా అయితే ఎవ్వరు తినరు. ఇప్పుడు నేను తిన్నది కూడా ఎవరైనా చూస్తే కొత్తగా, వింతగా అనుకుంటారు. ఈ పిల్ల ఏం పిల్ల పద్దాక వీడియోస్‌లో చూసి అవి ఇవి చేస్తుందని చెప్పేసి. నాకు తెలిసి ఖచ్చితంగా ఇలానే అనుకుంటారు. ఎందుకంటే మా సైడ్ ఎవ్వరు కూడా తినరు. నేను ఎవరిని చూడలేదు. అలానే ఎప్పుడు చూడలేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది అంటే తెలంగాణ సైడ్ ఉంటారు కదా! వాళ్ళైతే తింటారని చెప్పేసి విన్నాను. కానీ ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నాను. స్ట్రాంగ్‌గా అయితే టీ పెట్టుకున్నాను. టీ అలవాటైతే నాకేం లేదు. అంటే నార్మల్‌గా ఎప్పుడైనా తాగాలి అనుకుంటే తాగుతాను కానీ మిగతా టైంలో అయితే అసలు తాగను. ఎప్పుడైనా తాగాలనిపిస్తే గనక ఖచ్చితంగా పెట్టుకుంటాను. లేదంటే తలనొప్పిగా ఉన్న ఇలాంటి టైమ్స్‌లో అయితే పెట్టుకుంటాను. సరే ఈరోజు ఎలాగైనా సరే ఇలా తిందాము మనం కూడా. చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఒక 1 మంత్ నుండి అనుకుంటా. అసలు ఇలా రీల్స్ చూస్తూనే ఉన్నాను. టీలో చక్రాలు వేసుకోవడము, అలానే సక్కనాలు అంటారు కదా! అంటే తెలంగాణ స్టైల్‌లో అప్పాలు చేస్తారు కదా! అవి వేసుకొని తినడము. అలా అయితే చాలా రకాలు చూస్తున్నాను. సరే మనం కూడా ట్రై చేద్దాము. ట్రై చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ మనకి కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే ఎలా ఉందంటే టేస్ట్ బానే ఉంది. అంత బాలేదు అనుకుంటాకి లేదు. అంత బావుంది అనుకుంటాకి లేదు. మేబీ నేను కొత్తగా తింటున్నాను కదా! అందుకే అలా అనిపిస్తుందేమో.
టేస్ట్ అయితే బాగుంది, బాగాలేదని అయితే ఏమీ చెప్పను, ఎందుకంటే బాగుంది. అంటే నార్మల్గానే ఉంది, నాకు తినాలి అనిపించింది. కొంతమంది ఆ వీడియోస్లోనే కొంతమంది నచ్చలేదు అని కూడా అన్నారు, నాకైతే నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.